వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే, ఢిల్లీలో కూడా జగన్ పరువు పోయింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే దేవుడి స్క్రిప్ట్ ఈ డైలాగ్కి జగన్మోహన్ రెడ్డి చాలా పాపులర్ చేశారు. ఈ డైలాగ్ని గతంలో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అది కూడా 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతో 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఈ డైలాగ్ని చాలా పాపులర్ చేసేవాళ్ళు. ఆయన దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే, దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే అని చెప్పేసి. ఎందుకు పాపులర్ చేసేవాళ్ళు అంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజున టీడీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నో అంచనాలతో ఆ ఎన్నికలను ఫేస్ చేశారు. కాకుంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అనుకుంటే ఒక రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత కావాలని జనం అనుకున్నారు. అందరూ చంద్రబాబు నాయుడు వైపు చూశారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆ రోజున. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షానికి పరిమితం కావడం జరిగింది. పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత ఎగ్జాజరేట్గా బిహేవ్ చేసేవాళ్ళు అంటే అంత ఎగ్జాజరేట్గా బిహేవ్ చేసేవాళ్ళు. లైక్ మనం చూసాం, ఒక నంద్యాల ఉప ఎన్నిక లాంటి సమయాల్లో చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చేయాలి, చొక్కా పట్టుకొని నిలదీయాలి, ఆయన బావిలో దిగి చచ్చిపోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని చూసి భయపడుతున్నారా అన్న క్వశ్చన్స్ కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. ఈయన ఒకవైపు పాదయాత్రలో ఉన్న పార్టీని కోపప్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ ఇన్సెక్యూరిటీ ఉండేది. అయితే దానికి బయటికి మాత్రం మాట్లాడేటప్పుడు ఎంతో సుపీరియర్గా, ఎంతో ధైర్యమైన వ్యక్తిగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలోనే ఒకనొక సందర్భంలో ఆయన రాజ్భవన్కి వెళ్ళడం, అయితే రాజ్భవన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత క్వశ్చన్స్ అడిగే క్రమంలో మీరు టీడీపీని చూసి భయపడుతున్నారా, చంద్రబాబు నాయుడిని చూసి భయపడుతున్నారా అనే క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. నేను కూడా ఉన్నాను ఆ రోజు ఆ ప్రెస్ మీట్లో. ఆ రోజు ఆ క్వశ్చన్ అడిగింది కూడా నేనే. అప్పుడు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏ కంటెస్ట్లో క్వశ్చన్ అడిగితే ఆ జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశారు. నేను అలా చిటికేసానంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోతుంది అన్నారు. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు టీడీపీలోకి వెళ్ళారనేది చాలామందికి తెలీదు. దీని వెనక ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి నా క్వశ్చన్ అడిగిన తర్వాత ఆయన సమాధానం చెప్పే క్రమంలో ఇప్పటికీ ఆ బయట ఉంటుంది, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి చివరిలో రమమ్మ తల్లి అని కూడా చెప్తూ ఉంటారు నా పేరుని. అయితే దీనికి ఆన్సర్ చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు అంటే, నేను ఇట్లా చిటిక వేసానంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడిపోతుంది, చాలామంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎప్పుడైతే రాజ్భవన్ వేదికగా ప్రభుత్వ పనితీరు మీద ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని పడగొడతానంటూ తొడగొట్టే విధంగా మాట్లాడారు ఆ రోజున. ఏదైతే హైదరాబాద్లోని రాజ్భవన్ ముందు నుంచోండి గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత. సో ఈ దెబ్బకి ఏం జరిగింది, ఆ రోజు నిజంగానే ప్రభుత్వం కొంత ఆలోచనలో పడింది. నిజంగా కొమ్మదీసి ఎమ్మెల్యేలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నారా, ఎమ్మెల్యేలు ఎవరన్నా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారా అన్న ఆలోచన రావడం సహజం ప్రభుత్వంలో. ఇంత ధైర్యంగా ఒక ప్రతిపక్ష నేత చెప్తున్నారు అంటే ఆటోమేటిక్గా ఇన్సెక్యూరిటీ రావడం సహజమే. ఈ క్రమంలోనే ఆ రోజు ప్రభుత్వం నిజంగానే క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఆ క్రాస్ చెక్లోనే భాగంగానే ఎలాగైనా సరే ఇంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ధైర్యంతో సవాల్ చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యాన్ని కొట్టే ప్రయత్నం చేయాలని ఆ రోజు అధికార పార్టీ అనుకుంది. ఆ క్రమంలోనే 23 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయి ఆయన నుంచి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేల్లో ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది ఎవరంటే భూమా నాగిరెడ్డి. తన కూతురు అఖిలప్రియని తీసుకొని వెళ్ళి, ఆ రోజు శోభా నాగిరెడ్డి ఎన్నికలకు ముందే మరణిస్తే ఆళ్ళగడ్డ నుంచి అఖిలప్రియకి సీట్ ఇస్తే అఖిలప్రియ గెలిచింది వైసీపీ నుంచి. ఆ రోజు విజయమ్మ స్వయంగా భూమా నాగిరెడ్డికి ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దు టీడీపీకి అని కన్విన్స్ చేసినా సరే భూమా నాగిరెడ్డి ఆ రోజు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నారు తన కూతురుతో పాటు. దట్ శోభా నాగిరెడ్డి బ్రదర్ అయిన ఎస్వి మోహన్ రెడ్డి కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనతో పాటు ఆదినారాయణ రెడ్డి. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు నలుగురు వెళ్ళి టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అఖిలప్రియకి తన తండ్రి మరణించారు. ఆ కొద్ది రోజుల్లోనే ఆ క్రమంలోనే ఆవిడకి మంత్రి పదవి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నిక కూడా అందుకే వచ్చింది, భూమా నాగిరెడ్డి చనిపోయిన కారణంగా. ఇక తర్వాత చాలామంది వెళ్ళిపోయినారు. ఒక సుజయ్ కృష్ణ రంగారావు దగ్గర నుంచి ఒక గొడ్డిపాటి రవి దాకా చాలామంది మొత్తం కలిసి 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజున టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఈ ఎమ్మెల్యేలు 23 మంది వెళ్ళడాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వాళ్ళు ఇష్టపడి వెళ్ళారనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యేలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అది ఆ రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఒకవైపు కేసీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర నుంచి అనేక మందిని తీసుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే అది తప్పు అని మనం మాట్లాడాం. అందరూ చాలామంది మాట్లాడితే చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఒక ఆదినారాయణ రెడ్డి, ఒక అఖిలప్రియ, ఒక సుజయ్ కృష్ణ రంగారావు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి. అయితే వాళ్ళ మీద ఎక్కడ అనర్హత వేటు కూడా పల్లా, కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు. సో అది నడుస్తూ వచ్చింది ఆ రోజున. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కేవలం 23 సీట్లే వచ్చాయి ఆ రోజు టీడీపీకి. అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే కరెక్ట్గా మీరు 23 మందిని లాగేశారు, అందుకే 23 సీట్లు వచ్చినాయి మీకు అని చెప్పి పదే టీడీపీని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆల్మోస్ట్ 5 ఏళ్ల పాటు ఆ యాంగిల్లోనే టార్గెట్ చేసేవాళ్ళు.
ఇంకా ఇంకో దశలో 23 మంది ఉన్నారు, ఆల్రెడీ 4 వెళ్ళిపోయారు. 23 మంది గెలిచిన తర్వాత ఒక మద్దాల గిరి కానీ, అదేవిధంగా ఒక వంశీ కానీ, ఒక మనం చూసే కర్ణం బలరాం లాంటి వాళ్ళు దాదాపు 4 వెళ్ళిపోవడం జరిగింది. 4 వెళ్ళిపోయినారు ఆల్రెడీ మీ దగ్గర నుంచి. ఇంకా నేను ఇంకో 4 లాగేసానంటే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అని చెప్పి హేళన చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. దేవుడి స్క్రిప్ట్ అనే మాటని అప్పుడు పాపులర్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 23 మంది ఎమ్మెల్యేలు మీరు లాగేశారు కాబట్టి ఆ 23 మందిని మీకు ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి. సో కాలం మారింది, ఉల్టా అయింది, రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి మొన్నటిసారి ఆ 23 కూడా రాలే, కేవలం 11 సీట్లే వచ్చినాయి. పంగనామాలు పెట్టారు జనం, 5 ఏళ్ల అరాచక పరిపాలన గుర్తుగా. అది అసలు దేవుడి స్క్రిప్ట్ ఏంటి అని కూడా ఆ రోజు టీడీపీ టార్గెట్ చేసింది. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది, ఎప్పుడైతే 11 సీట్లు వచ్చాయో చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ వస్తూ ఉన్నారు ఈసారి. ఎప్పుడు ఆయన టీడీపీ నేతలు కానీ చాలామంది టార్గెట్ చేయాలంటే ఆయన 11 రెడ్డి అని పిలుస్తూ ఉన్నారు చాలామంది. సోషల్ మీడియా వేదికగా ఆ పేరుతో టీడీపీ సోషల్ మీడియా కూడా ఆయన పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈవెన్ మొన్న అసెంబ్లీ సమావేశాలు 11వ తేదీ పెట్టారు, బడ్జెట్ సమావేశాలు. ఈ క్రమంలోనే చాలామంది అటు మంత్రులు సంజయ్ రాణి లాంటి వాళ్ళు కూడా మీరు 11వ తేదీన 11 గంటల 11 నిమిషాలకు ఆ 11 మందిని తీసుకొని వస్తే మా దమ్మేంటో చూపిస్తామని వాళ్ళందరూ కూడా సవాల్ చేయడం జరిగింది. ఏది వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఆ 11 అనే అంకెని అదే స్థాయిలో గుచ్చుగుచ్చు చూపిస్తూ వాళ్ళు టార్గెట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తమను 23 సీట్ల విషయంలో హ్యూమిలేట్ చేశారో అలాగే 11 అనే అంశాన్ని చాలా సీరియస్గా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చింది కూడా ఏడుకొండలవాడి నామాల తరహాలోనే ఉన్నాయని చెప్పి టీటీడీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా దానికి లింక్ చేస్తూ ఉన్నారు. అలా ఆ 11 అనే అంశాన్ని చాలా సీరియస్గా టార్గెట్ చేస్తూ ఉంది టీడీపీ. ఒక ఏదైతే ట్రోలింగ్ అంశంగా మారింది 11 సీట్లు రావడం వైసీపీకి. అలాంటి టైంలో ఈరోజు నిజంగా టీడీపీ టార్గెట్ చేసినట్టుగానే ఢిల్లీలో కూడా ఒక ఇష్యూ జరిగింది. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కోసమని అక్కడ స్పీకర్ ఒకరు క్యాబిన్ కేటాయించారు, ఒక రూమ్ కేటాయించారు. అది కూడా రూమ్ నెంబర్ 11 కేటాయించడం జరిగింది. స్పీకర్ దగ్గరికి ఇది ఎప్పుడైతే వచ్చిందో బయటికి ఎంపీలంతా కూడా వైసీపీ ఎంపీలంతా గగ్గోలు పెట్టుకుంటూ స్పీకర్ని కలవడం జరిగింది. 11 వద్దంటే వద్దని వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఎందుకని స్పీకర్ అడిగితే అది మాకు ఒక సెంటిమెంట్ ఇష్యూ, మీరు దయచేసి ఆ 11 అనే అంశం మీరు మాకు కేటాయించొద్దు, ఆ 11 అనే నెంబరే మాకు వద్దని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే స్పీకర్ దాన్ని సీరియస్గానే కన్సిడర్ చేసి వాళ్ళకు 12వ నెంబర్ సీటు కేటాయించడం జరిగింది. ఇది కదా దేవుడి స్క్రిప్టు. స్పీకర్కి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, టీడీపీలో లేకపోతే ఇంకొకరిలో దాన్ని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఓన్గా వరుసగా కేటాయించుకుంటూ వస్తుంటే వాళ్ళకి ఆబ్వియస్లీ 11వ నెంబర్ సీట్ వచ్చింది, 11వ నెంబరు రూమ్ వచ్చింది. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. ఇది ఇప్పుడు టీడీపీ చెప్పుకోవాల్సింది. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డికి. సో ఆ 11 అనే సెంటిమెంట్ మాత్రం ఈరోజు అలాగే ఆయన వెంటాడుతూ వస్తుంది అన్నది వాస్తవం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.